కొద్ది రోజుల కిందటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా సీరియస్గా ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ముందు ఐడెంటిఫై చేయండి, వాళ్ళని ఐడెంటిఫై చేసి తర్వాత వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అండ్ రీసెంట్గానే ఇక్కడ హైదరాబాద్లో ఒక 15 మందినో 20 మందినో రోహింగ్యాలను పట్టుకోవడం జరిగింది. అలాగే మొన్న ఎర్రకోటలో కూడా ఈ ఆగస్ట్ 15th సందర్భంగా ఈ రెగ్యులర్గా ప్రాక్టీసెస్ ఉంటాయి కాబట్టి ఒక 5-6 బంగ్లాదేశ్కి చెందినటువంటి వాళ్ళు రోహింగ్యాలు అక్కడ కూడా లోపలికి చొరబడేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది ఈ ప్రక్రియ, కానీ బీజేపీయేతర రాష్ట్రాల్లో అంత సీరియస్గా ఉన్నట్టు కనిపించట్లేదు సార్. కరెక్ట్. దాంట్లో డౌట్ ఎక్కడ ఉంది రాజు గారు? మనం చూసాం వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుంది, బీజేపీ రాష్ట్రాలు కాకుండా వెస్ట్ బెంగాల్ చూడండి ఏం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి పట్టుకున్న వాళ్ళు బిఎస్ఎఫ్ వాళ్ళు తరిమికుంటే అటువైపు పంపిస్తే వాళ్ళని మళ్ళీ తీసుకొస్తున్నారు రిటర్న్. కానీ ఇవాళ సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను. సుప్రీంకోర్టు ఏమన్నారంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇల్లీగల్గా ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఏ తప్పు లేదు, ఎందుకంటే ఇదే స్టెప్ మహారాష్ట్ర కానీ ఢిల్లీ గవర్నమెంట్ కానీ మిగతా బీజేపీ రూల్ స్టేట్స్లో జరుగుతుంది. కానీ నాకు చెప్పండి, హైదరాబాద్లో ఒక 100 మందినైనా వేసుకున్నారా? ఇక్కడ రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ ఉంది ఇక్కడ హైదరాబాద్. ఆలోచించండి, బంగ్లాదేశ్ వాళ్ళు పక్కన పెడతాం, రోహింగ్యాలు సపరేట్ పెడతాం. రోహింగ్యా అట్లీస్ట్ యుఎన్హెచ్సిఆర్ కార్డు తీసుకొని రెఫ్యూజీ కార్డు తీసుకొని తిరుగుతుంది. బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే చాలా మటుకు దీంట్లో ఒక కేసు ఎట్లా వచ్చిందంటే, ఐ థింక్ బాంబే హైకోర్టు నిన్న ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు ఫర్ రాజస్థాన్ హైకోర్టు, ఐ డోంట్ రిమెంబర్ విచ్ వన్. వాళ్ళు ఏమన్నారంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేశారు పోలీస్ వాళ్ళు దట్ ఈ వచ్చిన మనిషి ఒక 5 సంవత్సరాల ముందు దాకా బంగ్లాదేశ్లో ఉన్నాడు, అక్కడ సిటిజన్. వాడు అక్కడి నుంచి దొంగ కార్డులు తయారు చేసుకుని, దొంగ ఆధార్ కార్డు వెస్ట్ బెంగాల్లో తయారు చేసుకొని, దొంగ రేషన్ కార్డు తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఇక్కడ సిటిజన్ అని చెప్తున్నారు. కాదు అని చెప్పి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేశారు. అండ్ బాంబే హైకోర్ట్ ప్రేస్డ్ ఇట్, విచ్ ఎవర్ హైకోర్ట్ ఇట్ వాజ్, ఐ డోంట్ నో, ప్రేస్ చేశారు, మంచి స్టెప్ చేశారు, చాలా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేశారు. దిస్ పర్సన్ షుడ్ బి డిపోర్టెడ్ ఫ్రమ్ దిస్ కంట్రీ అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. రాజుగారు, నేను దీనికన్నా ముందు ఎస్ఐఆర్ గురించి మాట్లాడాను. ఎస్ఐఆర్ తో యూనియన్ హోమ్ మినిస్ట్రీ చేయాల్సిన అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక కంప్లీట్ క్లీనప్ ఆఫ్ సిటిజన్షిప్ డేటా. ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ పిటిషన్ చాలా ఇంపార్టెంట్ ఒక అబ్జర్వేషన్ కోర్ట్ నుంచి ఏమొచ్చిందంటే సిటిజన్షిప్ డిసైడ్ చేయడం ఎలక్షన్ కమిషన్ పని కాదు. కరెక్ట్, అప్రిషియేట్, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దాంట్లో రాదు, పరిధులు రాదు. కానీ సిటిజన్షిప్ డిసైడ్ చేసేది యూనియన్ హోమ్ మినిస్టర్. మనం చూసాం సిఏ వచ్చినప్పుడు ఎంత వ్యతిరేకించారు వీళ్ళ. సిఏ ఎందుకు తీసుకొచ్చారు, ముస్లింస్కి ఎందుకు సిఏ వేయట్లేదు, బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి, అంటే పాకిస్తాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముస్లిం తీసుకోవాలన్నా మనం అక్కడి నుంచి. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే బిఫోర్ నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 6 నెలల్లో కంప్లీట్ క్లీనప్ ఆఫ్ డేటా. అది వాళ్ళు పట్టించుకోరా మనకు అసలు ఫరక్ పడతారు. మీరు గుర్తుంటుంది రాజుగారు, మొన్ననే ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్లో 4 సస్పెండ్ చేశారు ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నారు వాళ్ళు, అంటే డెప్యుటేషన్. ఏం చేశారు వాళ్ళు? ఎలక్షన్ డేటా ఎంటర్ చేయడంలో వీళ్ళ దగ్గర ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది. అంటే మీరు కొత్త మెంబర్స్ని యాడ్ చేయడము, అప్రూవ్ చేయడము, డిలీట్ చేయడంలో వీళ్ళ దగ్గర యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈ 4 చిన్న టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు. వీళ్ళు 4 ఏం చేశారంటే అది ఎవరో పొలిటికల్ పార్టీకి ఇచ్చారు. ఎవరైనా అందరు తెలుసు, టీఎంసీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎంత లక్షల మందిని చేర్చుకున్నారో, ఎంత లక్షల మంది తీసేశారో మనకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే వీళ్ళు పట్టుకున్నారు, ఆన్ ద స్పాట్ పట్టుకున్నారు. వాళ్ళు కన్ఫర్స్ చేశారు, ఎస్ మేము చేసాము, ఇది చాలా నెలల నుంచి నడుస్తుంది అని చెప్పి ఫ్రాడ్. సస్పెండ్ చేయమన్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ ఏం చెప్పింది, మేము సస్పెండే చేయము, వీళ్ళని అసలు మేము తీసేయము, మేము ఏం చేయము. అట్లీస్ట్ నౌ వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ నిన్న ఢిల్లీకి వచ్చారు, ఎలక్షన్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయనకు చాలా క్లియర్గా రూల్స్ చెప్పారు ఎలక్షన్ కమిషన్, మీరు వీళ్ళని సస్పెండ్ చేయాల్సిందే. అప్పుడు వీళ్ళేమంటున్నారు వెస్ట్ బెంగాల్, మేము ఒక ఎంక్వైరీ పెట్టామని. సరే, ఎంక్వైరీ పెట్టండి, 2 వారాల తర్వాత వీళ్ళు సస్పెండ్ చేయకపోతే అప్పుడు మేము చూసుకుంటామని చెప్పారు. ఎందుకంటే ఇట్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్. మమతా బెనర్జీ గవర్నమెంట్ని డిస్మిస్ చేయొచ్చు సుప్రీంకోర్టు కావాలంటే, ఎందుకంటే వాళ్ళు చట్టం లంఘించారు. వాళ్ళు ఉల్లంఘించిన తర్వాత వాళ్ళకి ఉండడానికి ఏ అధికారం లేదు, ఏ ప్రసక్తి. సో డెఫినెట్గా ఈ సిటిజన్షిప్ ఇష్యూ గురించి మనం చూస్తున్న దానికి యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ టు టేక్ ఎ వెరీ వెరీ సీరియస్ యాక్షన్. దీన్ని ఈ చెప్పినట్ల బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ, దేశంలో ఏ మూలకున్నా కానీ సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేయాల్సింది వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు దాకా, వీళ్ళు ఎట్లా తయారు చేసుకున్నారు దొంగ కార్డులు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ రాజుగారు. ఇది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో మొదలై కేరళలో పెరుంబావూర్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో మాల్డా, ముషీదాబాద్, ఇదంతా ఏరియాల్లో. దానికోసం సుప్రీంకోర్టులో కూడా యూనియన్ గవర్నమెంట్ ఒక స్టాండ్.
ఆధార్ కార్డు వ్యాలిడ్ కాదని చెప్పారు. ఆధార్ కార్డ్ ఇస్ ఓన్లీ ఎ డాక్యుమెంట్, నాట్ అ రెసిడెన్షియల్ డాక్యుమెంట్. అది ఎవరు మీరు అని చెప్తున్నారు అంతే. మీ 10 ఫింగర్ ప్రింట్స్, 2 ఐరిస్ స్కాన్, ఇదే, ఇంకేం లేదు దాంతో సంబంధం. కానీ ఇప్పుడు దాన్ని కూడా క్లీనప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరు ఆధార్ కార్డు ఇష్యూ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, హిస్టారికల్ డేటా తీసుకొని సైంటిఫిక్ గా, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎరా ఆఫ్ ఏఐ, ఏమైనా మనం కావాలంటే డిటెక్ట్ చేయవచ్చు. మనం డెఫినెట్ గా డీప్ డైవ్ చేసి దీంట్లో మొత్తం డేటా క్లీనప్ చేసి అన్ని సోర్సెస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చాను చెప్పినాం, మన హైదరాబాద్ లో తీసుకున్నాం రాజుగారు. ఏం చేస్తారు వీళ్ళు? బండి కొనుక్కుని ఉంటారు. ఎప్పుడు బండి కొన్నారు? 2 వీలర్ వచ్చిన తర్వాత కొని ఉంటారు. దానికన్నా ముందు వాడి పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉండేనా? లేదు. అంటే ఒక మనిషి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాడు. అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చింది దానికన్నా ముందు, వాడు ఏం చేశాడు దానికన్నా ముందు, ఎందుకు తీసుకోలేదు డ్రైవింగ్ లైసెన్స్, అప్పుడు తెలుస్తుంది వీడు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. అది అట్లా సైంటిఫిక్ గా వీళ్ళు పట్టుకోవాలి. చాలా డేటా ఉంది మన దగ్గర, బ్యాక్గ్రౌండ్ డేటా చాలా ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక ఇండివిజువల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, అది మర్చిపోకూడదు. మనం పట్టుకోవాల్సింది వీళ్ళందరినీ. కానీ వెస్ట్ బెంగాల్ లాంటి గవర్నమెంట్, తెలంగాణ లాంటి గవర్నమెంట్, కర్ణాటక లాంటి గవర్నమెంట్, కేరళలో ఉన్న గవర్నమెంట్, వీళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, వాళ్ళకి బంగ్లాదేశ్ ఓటు వస్తేనే వీళ్ళు గెలుస్తారు. అది వీళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు రాజు గారు. కానీ దీన్ని కంప్లీట్ గా యూనియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ మెజర్ తీసుకోవాలి. కానీ సార్, యాక్చువల్గా వీళ్ళు ఈ రాష్ట్రాల్లో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం, పవర్ కోసం వాళ్ళని వెల్కమ్ చెప్తున్నారు రెడ్ కార్పెట్ వేసి. కానీ దీనివల్ల దీర్ఘకాలికంగా చాలా మారిపోతున్నాయి, డెమోగ్రఫిక్స్ మారిపోతున్నాయి. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు వాళ్ళు కొట్టేస్తున్నారు. వనరులు కానీ, ఇల్లు కానీ, చాలా వాటిని మన వాళ్ళకి అందటం లేదు, అర్హత ఉన్న వాళ్ళకి లేకుండా వాళ్ళు కొట్టేస్తున్నారు. ప్రభుత్వాన్ని మార్చేస్తున్నారు కదా, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది కదా. దేశంలో ఏమంటారు, కొన్ని సందర్భాల్లో స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు కదా. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు ఈ అక్రమ చొరబాటుదారు వల్ల. ఇవేమీ పట్టించుకోకుండా కేవలం మాకు పవర్ మాత్రమే అనుకునేటువంటి ప్రభుత్వాలు ఉన్నంత వరకు చాలా కష్టమే. మరి దీని మీద అమిత్ షా గారు ఎంత స్పీడప్ చేస్తారో చూడాలి. ఇంకా అగ్రెసివ్గా చేయాలేమో అనిపిస్తుంది ఈ యొక్క ప్రాసెస్ని. కరెక్ట్. నేను చెప్పాను కదా, ఇది సైంటిఫిక్ గా చేయాలి రాజు గారు. మన దగ్గర వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్నాలజికలీ అడ్వాన్స్ నేషన్. ఆధార్ వచ్చే ముందు మన దగ్గర ఐడెంటిటీ డాక్యుమెంట్ లేకుండే మన. ఆధార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చెప్తారు, ఇప్పుడు కూడా మేమే తెచ్చాము ఆధార్, కానీ వాళ్ళు తీసుకొచ్చిన ఆధార్కి లీగల్ శాంక్టిటీ లేదు. దానికోసం సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేశారు. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లీగల్ శాంక్టిటీ తీసుకొని పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి దాన్ని ఆధార్ కార్డుగా తీసుకొచ్చారు. దాన్ని చిదంబరం అందరు వీళ్ళందరూ క్లెయిమ్ చేస్తారు, నందన్ నీళ్ళకే నేను మేమే పెట్టాము, మేమే తీసుకొచ్చాం, అందరు చేసి ఏమైంది ఆధార్ కార్డు. కానీ దానికి లీగల్ శాంక్టిటీ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని మళ్ళీ టెక్నాలజికల్ అడ్వాన్స్ చేయాల్సింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ పేపర్స్, మీరు ఐడెంటిటీ డాక్యుమెంట్స్, మీరు ఎప్పుడు రైల్వేలో ట్రైన్ ట్రావెల్ చేశారో ఆ డేటా మొత్తం తీసుకొని డేటా మైనింగ్ చేసి వీళ్ళని పిన్ పాయింట్ చేసి పట్టుకోవాల్సింది రాజు గారు. ఎందుకంటే ఇది చాలా ఈజీ చేయడానికి, అంత పెద్ద, ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. కానీ ఇంకో డిటర్మినేషన్ ఉండాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న చాలా మటుకు డేటా, ఆ డేటాని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డు మీరు చేస్తున్నప్పుడు ఈవెన్ ఈ వాహన్, ఇప్పుడు మన బండి కొంటే కూడా నేషనల్ పోర్టల్ అప్డేట్ చేస్తుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, అన్ని డేటా మర్జ్ చేసి ఒకటేసారిగా ఈ బంగ్లాదేశ్ వాళ్ళని భారతదేశం తీసుకెళ్లి ఎక్కడ పడేస్తారో పడేయండి, నాకు తెలియదు. మీరు తీసుకెళ్లి అండమాన్లో పడేస్తారో, మనం చేసినట్లు రోహింగ్యాని చేసిన అట్లానే చేయండి, ప్రాబ్లం లేదు. సుప్రీంకోర్టు కూడా ఏమనలేదు. సో ఇది చేయాల్సిందే. డెఫినెట్ గా మోదీ గవర్నమెంట్ కి ఒక పెద్ద టాస్క్ ఇది, వాళ్ళు చేసే ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.